ఒకసారి ఈ పర్టికులర్ క్లిప్ చూడండి. రీసెంట్గా గేమ్ చేంజర్ అని ఒక మూవీ వచ్చింది సార్. అందులో ఒక క్లిప్ చాలా వైరల్ అయింది సార్. ఒక మినిస్టర్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒక చిన్న క్లాష్. యువతనందరినీ కోరుతున్నాను, ఇలాంటి పిచ్చి ఆలోచన పెట్టుకోవడం. అలాంటి మూర్ఖులు ఆ సినిమా డైరెక్టర్ నాకు తెలియదు, స్క్రిప్ట్ రైటర్ నాకు తెలియదు. అలాంటి మూర్ఖులు ఇలాంటి పిచ్చి భావాన్ని, అప్రజాస్వామిక భావాన్ని, బానిసత్వ భావాన్ని ప్రవేశపెడితే దాన్ని క్షమించడం పొరపాటు గురించి. ఇక్కడ మీరు గమనించినట్టయితే జేపీ గారు గేమ్ చేంజర్ మూవీ మీద కొన్ని కమెంట్స్ చేశారనమాట. అండ్ ఐ టెల్ యూ టుడే వరల్డ్ ఈజ్ నాట్ ఇన్స్పైర్డ్ బై గేమ్ చేంజర్. ఎందుకు అంటే మీరు 70s చూడండి, 80s చూడండి, అక్కడ ఏంటి మన ఎన్టీఆర్ గారు కానీ, కృష్ణ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, వీళ్ళు ఒక కలెక్టర్, ఒక తహసీల్దార్, ఒక గవర్నమెంట్ లో పెద్ద పొజిషన్, దొరగారు అన్నట్టు చూస్తారు. ఒక ఆస్పిరేషన్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. మన చిరంజీవి గారు ఎలా చూసాం అనుకోండి, మాస్ క్లాస్, ఒక పక్క బిజినెస్ మ్యాన్ లాగా, ఒక ఫ్యాక్టరీ వర్కర్ లాగా, ఒక రెవల్యూషన్ లాగా, ఒక రెబలైజేషన్ లాగా, ఒక ఆస్పిరేషనల్ అనమాట. ఇవాళ జనం ఎలా ఆలోచిస్తున్నారంటే నాకైతే గవర్నమెంట్ జాబ్ రావాలి, నా జీవితం సెటిల్ అవ్వాలి అని ఆలోచించట్లేదు. ఇవాళ జనం ఎలా ఉన్నారంటే నేను ఏదో ట్రై చేయాలి, నా సొంతంగానే కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఆస్పిరేషన్ తో అనమాట. ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ ఇన్ ద శంకర్స్ మైండ్ సెట్ ఆర్ ఐడియాలజీ ఆఫ్ ఐఏఎస్ అంటే ఇది, ఐపీఎస్ అంటే అది. ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ అలా ఉన్నట్టయితే షార్క్ ట్యాంక్ సీజన్ 4 వచ్చినప్పుడు ఆ రేంజ్ నెంబర్స్ రావన్నమాట. పీపుల్ ఆర్ జస్ట్ లవింగ్ ఇట్, ద ఇన్స్పిరేషనల్, ద ఎంటర్‌ప్రెన్యూరల్ స్పిరిట్. జేపీ గారు లాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి శంకర్ లాంటి మూవీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి? I think people are smarter than what is being shown in the movies. These are my 2 cents. What do you think about it? This is Curious Nikhil.